బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి రకరకాల లీకులు అయితే వస్తున్నాయి. త్వరలో ఆయన బస్ యాత్ర చేయబోతున్నారు అని, కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారని చాలా రోజుల నుంచి అయితే ప్రచారం జరుగుతుంది. అయితే చాలా రోజుల నుంచి అనేది ఒక విషయమే. అంటే ఎవరైతే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆమె టీఆర్ఎస్ పట్టిన తర్వాత ఉధృతంగా ఆమె పార్టీ యాక్టివిటీస్ చేస్తూ బీఆర్ఎస్కు డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. అది క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో వీళ్ళు పబ్లిక్తో దగ్గరగా అవుతారు అన్న చర్చ తెలంగాణలో చాలా సీరియస్గా జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ప్రకటించారు, త్వరలో కేసీఆర్ బయటకు వస్తారు, ఆయన బస్ యాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు, తనేమో పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పైన కేంద్రంలో అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రజలకు యాక్టివేట్ చేస్తాము, ప్రజల్లో చైతన్యం పెంచుతామంటూ కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని మనం చూసుకున్నట్లయితే, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా దయనీయమైన పరిస్థితిలో, ఆ తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 39 సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. అవి 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో ఇప్పుడు వాళ్ళ సంఖ్య 27కు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఘోరంగా ఉంది పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చాలా దయనీయమైన, అంటే అనుకున్నంతగా రాకపోవడంతో కొంతకాలం అంటే వెయిట్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ గతానికి, అంటే ఉద్యమ టైంలో ఆ పార్టీ వ్యవహార శైలి, ఇప్పుడున్న వ్యవహార శైలిలో చాలా తేడా ఉంది. అంటే కేసీఆర్కి ఆరోగ్యం సహకరించకపోవడం అనేది ఒకటైతే, పార్టీలో అంతర్గత విభేదాలు, కవిత వెళ్ళిపోవడం, హరీష్ రావు కేటీఆర్ల మధ్య విభేదాలు, ఫ్యామిలీ గొడవలు, ఇవన్నీ ఆ పార్టీకి అంతర్గతంగా చాలా సమస్యలతో అతలాకుతం అవుతున్న నేపథ్యంలో మరోపక్క భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చాలా సీరియస్గానే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, క్యాడర్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాలంటే ఏదైనా యాక్టివిటీ జరగాలి. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఆధారంగానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే పందా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని దారుణమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎలాగైనా గతంలో ఉద్యమ కాలంలో ఎలా ప్రజలతో దగ్గరగా ఉండి ఉద్యమాల్లో చాలా కీలకంగా వ్యవహరించారో అలా చేయాలని అంటే గత నెలలో జరిగిన సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే త్వరలో కేసీఆర్ బస్ యాత్రకు బయలుదేరబోతున్నారు. అలాగే కేటీఆర్ పాదయాత్ర ద్వారా వీళ్ళు మళ్ళా పబ్లిక్తో ఏ మేరకు కనెక్ట్ అవుతారు, గతంలో వీళ్ళపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అంటే ఏదైతే తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ వచ్చి 10 ఏళ్ల పాటు పాలించిన తర్వాత వీళ్ళు ఆ పబ్లిక్ చాలా ఘోరంగా తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్ముతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తారా, బీజేపీకి అవకాశం ఇస్తారా అన్న రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఏం జరగబోతుంది అని చెప్పడానికి ఇంకా టైం చాలా ఉంది. 2.5 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి 2.5 ఏళ్ల సమయంలో ఏదైనా జరగవచ్చు. అంటే గత ఎక్స్పీరియన్స్ని మనం చూసుకున్నట్లయితే, గత ఎక్స్పీరియన్స్లో ఏమైంది, మనకు 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అంతకుముందు ఒక 2 ఏళ్ళు వెనక్కి కనుక వెళ్ళినట్లయితే బీజేపీ దుబ్బాకలో ఉప ఎన్నికల్లో గెలుస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి అధికారానికి చాలా దగ్గరగా ఉంది అనుకున్నాం. అలాంటి పరిస్థితి రియల్గా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మొత్తం మారిపోయింది. ఏదైతే దూకుడుగా ఉంది అనుకున్న బీజేపీ 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్టెప్తోనే అధికారం కైవసం చేసుకుంది. అంటే రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయి అనేది ఎవరు అంచనా వేయలేరు. ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, అంటే 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్స్ అయినా జరుగుతాయి. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుంది. బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు మళ్ళీ అధికారంలో వచ్చేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి, పబ్లిక్ దగ్గరగా ఉండి ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయాలని ఆ పార్టీ అనుకుంటుంది. కానీ ప్రాక్టికల్గా రోడ్ల మీద రాలేకపోతుంది. అయితే ఇప్పుడు చెప్తున్నట్టు నిజంగానే వాళ్ళు వస్తారా బయటికి, కేసీఆర్ బస్ యాత్ర కానీ కేటీఆర్ పాదయాత్ర కానీ వాళ్ళు ప్రారంభిస్తే అప్పుడు పబ్లిక్లో ఉన్న
యాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక అంచనాకు రావచ్చు. అయితే మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ ద్వారా తెలపండి.